నేడు తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశామని వెల్లడించిన తుమ్మల నాగేశ్వరరావు. నేడు ఏపీ కేబినెట్ భేటీ, వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కూటమి ప్రభుత్వం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపిన ఐఎండీ. విజయోత్సవాలు కాదు, రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన హరీష్ రావు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, అదే రోజున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే గెలుపు అన్న సజ్జల, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య. పల్నాడు ఘటనపై జగన్ ట్వీట్ ను ఖండించిన హోంమంత్రి అనిత, వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు.